IVS ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ అంతరేశ్వర్ బుక్ అండి. ఇందులో సంభావిత అయిపోయింది నిరూపక రేఖా గణితంలో ఉన్నాము. అధ్యాయం 8. ఇది చాలా పెద్ద చాప్టర్ అండి. దీంట్లోకి కాన్సెప్ట్స్ బాగా చూసుకున్న తర్వాతనే ప్రాక్టీస్ ప్లాన్స్ చేసుకోవాలి. లాస్ట్ వీడియోస్ కంటిన్యూ చేసుకుంటూ ఈ వీడియో చూస్తూ ఉంటే బాగా ప్రాక్టీస్ చేసుకోండి. బాగా ఈ షార్ట్ కట్ మెథడ్స్ వాడుకోవాలి. దానివల్ల మీకు బిట్టు తక్కువ టైంలో చేసుకునే వీలు ఉంటుందండి. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్గా చూడండి. 163 బ్లాంక్స్. నాభిలంబం పొడవు 15/2, నాభుల మధ్య దూరం 2 గల దీర్ఘవృత్త సమీకరణం ప్రామాణిక రూపంలో అన్నారు. దీనికోసం x² + y² 15 = 1. నాభుల మధ్య దూరం అంటే 2AE = 2, E = 1/a వస్తుందండి. అప్పుడు LL' అంటే నాభిలంబం పొడవు 15/2 అంటే 2b²/a. దాని నుంచి b² = 15 వస్తుంది. సో b² 15 వస్తుంది, a² వచ్చేసి 16 వస్తుందండి. ఎందుకని e² = 1 - b²/a². ఉత్క్రేంద్రత ఫార్ములా ప్రకారం చేసుకుంటే మనకి a = -1/4, 4 వస్తుంది. దాని నుంచి a² అంటే 16 వస్తుంది. ఇది ఈక్వేషన్ అవుతుంది, దీర్ఘవృత్త సమీకరణం. నెక్స్ట్ ఉత్కేంద్రత ఫార్ములా ప్రకారం చేసుకుంటే e² = 1 - b²/a² = √7/4 వస్తుందండి. నెక్స్ట్ దీర్ఘవృత్త నాభులు ఇచ్చారు, రస్వాక్షం కోణం ఇచ్చారు. STB సమబాహు త్రిభుజం అయితే దీర్ఘవృత్త ఉత్కేంద్రత cos 60 degrees = సమబాహు త్రిభుజం కాబట్టి cos 60 వేసుకోవాలి, 1/2 అవుతుంది. ప్రామాణిక రూపంలో దీర్ఘవృత్తపు నాభిలంబం పొడవు దీర్ఘాక్షం పొడవులో సగం ఉంటే ఉత్కేంద్రత అప్పుడు ఏమవుతుందండి, 2b²/a = 2b/2. అప్పుడు a = 2b అవుతుంది, a² = 4b² అవుతుంది. ఇక్కడ దీర్ఘాక్షం పొడవు అంటే 2b కాబట్టి. నెక్స్ట్ e² చేస్తే మనకి 3/4 వస్తుంది. సో e = √3/4 అంటే √3/2. నెక్స్ట్ ఈ విధంగా దీర్ఘవృత్తం ఇచ్చేసి కేంద్రం అడుగుతారు. దీని ఈ ఫామ్లోకి రాసుకోవాలి. తర్వాత h, k అంటే h అంటే 2, k అంటే -3. దీర్ఘవృత్తం ఇచ్చేసి నాభుల గుండా పోతూ కనిష్ట వ్యాసార్థం గల వృత్త వ్యాసార్థం అని అడిగారు. ఇక్కడ a = 4, b = 3 అండి. నాభికి ఫార్ములా వచ్చేసి ±AE, 0 అవుతుంది. కేంద్రం అనేది 0, 0 అవుతుంది. అప్పుడు ±√7, 0 అవుతుందండి. ఎందుకంటే x² + 16 + y² = 9 = 1 √1 - b²/a² వేస్తే √7/4 అవుతుంది. అప్పుడు ఈ ±AE చేస్తే ±7, 0 అంటే వృత్త వ్యాసార్థం వచ్చేసి కేంద్రానికిను ఆ నాభికి మధ్య దూరం కాబట్టి √7 అవుతుందండి. నెక్స్ట్ రేసు కోర్సులో పరిగెడుతున్న మనిషి 2 జెండా కోయల నుంచి తనకు గల దూరాల మొత్తం ఎల్లప్పుడు 10 మీటర్లని, జెండా కోయల మధ్య దూరం 8 మీటర్లు అని గమనిస్తే ఆ మనిషి పరిగెత్తే రేస్ కోర్స్ మార్గం సమీకరణం అన్నారు. ఇక్కడ 2 రేస్ కోర్సులు S అనుకుంటే ఇక్కడ P అనేది XY, మనిషి పరిగెత్తే ఆ మార్గం అనేది ఇక్కడ -AE, 0, ఇక్కడ AE, 0, SS' వచ్చేసి మనకి 8, 2AE = 8, E = 4/5, PS + VS' = 10. దాని నుంచి 2A = 10 అంటే A = 5 వస్తుందండి. a² = a² - b², ఈ 16 = 25 - b², b² = 9. therefore x² / 25 + y² / 9 = 1 అవుతుందండి. సో ఫస్ట్ వన్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ Px1, y1 బిందువు నుండి దీర్ఘవృత్తానికి గల అభిలంబ రేఖల గరిష్ట సంఖ్య 4 అవుతుందండి. నెక్స్ట్ 1వ పాదంలో నాభిలంబాగ్రం దగ్గర 9x² + 16y² = 144 దీర్ఘవృత్తానికి స్పర్శరేఖ సమీకరణం x9x1 + 16y1 = 16y1 = 144. ఇక్కడ e² వాల్యూ కనుక్కొని e² = √7/4 అవుతుంది. ఇక్కడ ధనాత్మక నాభిలంబాగ్రం దగ్గర బిందువు వచ్చేసి AE, b²/a. దాని ప్రకారం √7 9/4. ఇక్కడ x1 అనేది √7, 9/4 అనేది y1 అవుతుంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ విధంగా ఈక్వేషన్ వస్తుందండి. నెక్స్ట్ దీర్ఘవృత్తానికి స్పర్శరేఖ ఇస్తే k విలువ అన్నారు. నియమం వచ్చేసి c² = a² m² + b². దీని నుంచి k² = 3 × 16 + 1. అప్పుడు k వాల్యూ వచ్చేసి ±7 అవుతుందండి. ఒక అతిపరావలయం సంయుగ్మ అతిపరావలయాల ఉత్కేంద్రతలు వరుసగా E, E' అయితే 1/e² + 1/e1 అండి. ఇక్కడ e1² = 1 అవుతుందండి. నెక్స్ట్ అతిపరావలయ కేంద్రం అన్నారు. ఈ విధంగా ఇచ్చేసి అతిపరావలయ కేంద్రం వచ్చేసి ఈ విధంగా ఫాము
చేసుకోవాలి. x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 9 వై స్క్వేర్ బై 4 ఈక్వల్ టు 1. అప్పుడు కేంద్రం వచ్చేసి ఇక్కడ హెచ్ అనేది 1, వై కే అనేది 0 కాబట్టి 1, 0. లంబ అతి పరావళి ఉత్కేంద్ర ఇప్పుడు √2 అవుతుందండి. నెక్స్ట్ అతి పరావళి ఏమి ఇచ్చారు? lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ 0 స్పర్శరేఖ అయితే a స్క్వేర్ l స్క్వేర్ మైనస్ b స్క్వేర్ m స్క్వేర్ ఈక్వల్ టు n స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ నాబులు ఇచ్చారు. తిర్యకక్షం పొడవు 8గా గల అతి పరావళి సమీకరణం వచ్చేసి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ c,0 అవుతుందండి. అప్పుడు x స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. c ఈక్వల్ టు ఇక్కడ 5 ఇచ్చారు. తర్వాత 2b ఈక్వల్ టు 8 తిర్యకక్షం పొడవు, b ఈక్వల్ టు 4, ఏ స్క్వేర్ ఫార్ములా c స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్ టు 9, బీ స్క్వేర్ ఈక్వల్ 16 అయినప్పుడు ఈ విధంగా సమీకరణం వస్తుంది. నెక్స్ట్ అతి పరావలయానికి స్పర్శరేఖ అయితే కే విలువ ఎంత అన్నారు. దీనికి ఫార్ములా మనకి c స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ m స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్రకారం చేస్తే కే విలువ ప్లస్ ఆర్ మైనస్ 5 అవుతుంది. సెకండ్ టైం అండి ఇది. ఇలాంటి బ్లాంకు ప్రీవియస్ బిట్స్లో వచ్చింది. నెక్స్ట్ అతి పరావలయానికి ఇది రేఖకు లంబంగా ఉండే స్పర్శరేఖల నియమం వచ్చేసి x ప్లస్ వై ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుందండి. నెక్స్ట్ ఒక అతి పరావలయం ఉత్కేంద్రత 5/4 అయితే దాని సంయుగ్మ అతి పరావలయ ఉత్కేంద్రత ఏమవుతుంది అన్నప్పుడు ఈ అనేది సపోజ్ √a స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అయితే ఈ డాష్ ఏమవుతుందంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై బీ స్క్వేర్ అవుతుంది కింద. సో దాని ప్రకారం ఇక్కడ చేస్తే ఇది 5/4 వాళ్ళే ఇచ్చారు. దీన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే ఈ డాష్ అనేది మనకి 5/3 వస్తుందండి. నెక్స్ట్ అనంత స్పర్శరేఖలు కలిగి శీర్షాలుగా గల అతి పరావలయ సమీకరణం ఏమవుతుందంటే ఈ విధంగా 9x స్క్వేర్ మైనస్ 25y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225 అవుతుందండి. ఇక్కడ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ నుంచి కింద అతి పరావలయ సమీకరణంలో ఇది ఉత్కేంద్రత నాబులు ఇచ్చినప్పుడు దీనికి సంబంధించింది ఇది. దీనికి సంబంధించి అతి పరావలయ సమీకరణం విధంగా చేసుకోవాలండి. ఏ స్క్వేర్ వచ్చేసి 25, బీ స్క్వేర్ ఈక్వల్ టు 9 చేస్తే మనకి ఈ విధంగా 9x స్క్వేర్ మైనస్ 25y స్క్వేర్ ఈక్వల్ టు 225 అవుతుంది. ఉత్కేంద్రత ఈ ఈక్వల్ టు 2 ఇచ్చారు. ఇక్కడ ఈక్వల్ టు 2 ఇచ్చారు. నాబులు ఇచ్చారు. నాబులు ఇక్కడ 4,2, 8,2 అని ఇచ్చారు. వై నిరూపకాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా తీసుకుంటాము. తర్వాత ఇక్కడ 4,2, 8,2 వేస్తాము. ఈ రెండింటి మధ్య బిందువే h,k అవుతుందండి. h ప్లస్ ఆర్ మైనస్ ఏ కనుక్కుంటే ఈక్వల్ టు -1, ఏ ఈక్వల్ టు h ప్లస్ ఆర్ మైనస్ ఏ ఈక్వల్ టు 8 తీసుకుంటే ఈక్వల్ టు 1 అవుతుందండి. సో ఈ విధంగా చేసుకుంటే మనకి అతి పరావలయ సమీకరణము 3x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 36x ప్లస్ 4y ప్లస్ 101 ఈక్వల్ టు 0 అవుతుందండి. ఎందుకంటే మనకి ఈ విధంగా ఫామ్ చేసుకుంటాం. x మైనస్ 6 హోల్ స్క్వేర్ బై 1 మైనస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 3 ఈక్వల్ టు 1. నెక్స్ట్ రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని 3D జామెట్రీ అండి. ఇక్కడి నుంచి సరళ రేఖాఖండాన్ని YZ తలం విభజించే నిష్పత్తి ఏమవుతుందంటే -x1:x2 షార్ట్ కట్ ఫార్ములా. సో ఈ విధంగా చేసుకుంటే xy అంటే -z1:z2, xz ఈజ్ ఇంప్లైస్ -y1:y2 అవుతుంది. సో ఈ విధంగా -2:3 వస్తుందండి. ఇక్కడ x1 y1 z1 వేసుకొని s2 y2 z2 వేసుకున్నప్పుడు అట్లాగే 3 బిందువులు ఇచ్చేసి శీర్షాలుగా గల సమాంతర చతుర్భుజం 4వ శీర్షం అనేది అప్పుడు దీనికి ఫార్ములా d = a + c - b అండి. నెక్స్ట్ XYZ నిరూపకక్షాలు 3 అంతరాళాన్ని 8 భాగాలుగా విభజిస్తాయి. బిందువులతో ఏర్పడిన త్రిభుజ లంబ కేంద్రం ఏ విధంగా వస్తుందో చూడండి. మిడ్ పాయింట్ ఆఫ్ సర్కమ్ సెంటర్ ABC, ఇక్కడ ఆర్థో సెంటర్ అనేది ఉంటుంది. మిడ్ పాయింట్ ఆఫ్ సర్కమ్ సెంటర్కి ఉంటుంది. సో AB స్క్వేర్ ఈక్వల్ టు 1 + 1 + 4 = 6, BC స్క్వేర్ ఈక్వల్ టు 1 + 4 + 1 ఈక్వల్ టు 6, CA స్క్వేర్ 1 + 4 + 1 + 1 ఈక్వల్ టు 6. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి G = 2, 2, 2 అవుతుందండి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ. నెక్స్ట్ సమాంతరాక్ష పరివర్తన ద్వారా 2 బిందువులకు మారిస్తే నూతన మూల బిందువు ఆల్ఫా బీటా గామా XYZ అనుకుంటే ఆల్ఫా = 1 - 2, బీటా = 2 - 3, గామా = 3 - 1 అండి. నెక్స్ట్ AB బిందువులను కలిపే రేఖాఖండాన్ని ఈ బిందువు విభజించే నిష్పత్తి వచ్చేసి 5 = 9m + 3n/m + n. 9m దీని నుంచి m/n అనేది 1/2 వస్తుంది మనకి. నెక్స్ట్ 2 బిందువులు 2 శీర్షాలుగా మూల బిందువు కేంద్రాభాసం గల త్రిభుజం ABC శీర్షాల C నిరూపకాలు ఏమవుతాయంటే 3G - a + b = c అవుతుందండి ఫార్ములా.
షార్ట్ కట్ ఫార్ములా దాని ప్రకారం చేసుకోవాలి. నెక్స్ట్ 3 శీర్షాలు ఇచ్చి కేంద్రాభాసంగల చతుర్భుజం 4వ శీర్షం వచ్చి 4g - a + b + c = d అవుతున్నది. షార్ట్ కట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలని డైరెక్ట్గా ఇక వీటిల్లో సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. మధ్య దూరం 9 యూనిట్లు అయితే x విలువ ఎంత అన్నారు. ఈ విధంగా మధ్య దూరం ఫార్ములా వేసేసి చేసుకుంటే మనకి 8 వస్తుందండి. నెక్స్ట్ కలిపే రేఖాఖండం AB మధ్య బిందువు, దీనికి మధ్య దూరం ఏమవుతుంది √1 + 4 + 9 అవుతుందండి. సరళ రేఖ దిక్కు సైన్లు ఇచ్చారైతే c విలువ ఏమవుతుందండి 1/c² + 1/c² + 1/c² = 1, 3/c² = 1, c² = 3, c ± √3 అవుతుందండి. ఎందుకంటే n² + m² + n² = 1 కాబట్టి. సో వీటిని కలిపే రేఖ దిక్కు సైన్లు ఎంత అవుతాయంటే 6/√77 - 4/√77 - 5/√77 అండి. ఈ బిందువులో నుంచి ఈ బిందువుని సబ్ట్రాక్షన్ చేయాలి. నెక్స్ట్ A4, 1, 2 ఇలా రెండు బిందువులు ఇచ్చేసి కలిపే రేఖకు 2 బిందువులు కలిపే రేఖ లంబంగా ఉంటే AB ఆఫ్ L1 M1 N1 CD = L2 M2 N2 అయితే L1 = x2 - x1 అవుతుంది. AB పర్పెండిక్యులర్ టు CD కాబట్టి దీని నుంచి x వాల్యూ వచ్చేసి 3 వస్తుందండి మనకి. 2 + 3x - 3 - 8 = 0. నెక్స్ట్ దిక్కు సంఖ్యలు గల రేఖల మధ్య కోణం ఏమవుతుంది A1 B1 C1 A2 B2 C2 అయితే π/2 అవుతుందండి. ఇది ఫార్ములా, దీని ప్రకారం చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కిరణం సమగం 4 కర్ణాలతో ఆల్ఫా బీటా గామా డెల్టా కోణాలు చేస్తే 2 కర్ణాలు ఇస్తే 1/3 √3 - √3 = 0 + 0. సో 4/3 అవుతుందండి. ఇక్కడ 1/3 + 1/3 + 1/3 + 1/3. ఒక సరళ రేఖ XYZ అక్షాల ధనదిశలతో ఆల్ఫా బీటా గామా కోణాలు చేస్తూ ఉంటే ఈ విధంగా sin² α + sin² β + sin² గామా ఏమవుతుంది. సో cos² α + cos² β + cos² గామా = 1. సో 3 - ఈ విధంగా చేస్తే 1/3 - 1 అంటే 2 వస్తుందండి మనకి. నెక్స్ట్ OX OYలతో కిరణము π/3 కోణాలు చేస్తే OZతో చేసే లఘు కోణం ఏమవుతుందంటే cos² 60 + cos² 60 + cos² గామా = 1. సో cos² గామా = 1/2 అంటే cos 1 1/2 అంటే π/4, 1/√2 అంటే π/4 అవుతుంది. ఒక సమకోణం యొక్క 2 కర్ణాల మధ్య కోణం వచ్చేసి cos 1/3 అవుతుంది. మూల బిందువు నుంచి తలానికి గీసిన లంబపాదం 1, 3 - శ్వేత తలం సమీకరణం వచ్చేసి AX + BY + CZ = A² + B² + C² అండి. ఈ విధంగా అవుతుంది ఫార్ములా ప్రకారం. నెక్స్ట్ నిరూపక అక్షాలపై తలం చేసే అంతర్ఖండాలు ఈ విధంగా వస్తాయి, మీకు తెలిసిందే ఇది. నెక్స్ట్ ఒక బిందువు గుండా పోతూ అభిలంబ రేఖ దిక్కు సంఖ్యలు గల తలం సమీకరణం ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ తలాల మధ్య కోణం వచ్చేసి 1 + 2 + 2/3 × √3 5/3√3 వస్తుంది cos 1. నెక్స్ట్ దీని గుండా పోతే తలానికి సమాంతరంగా ఉండే తలం సమీకరణం ఈ విధంగా అవుతుందండి. రిమైనింగ్ బ్లాంక్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.